హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మలక్పేట్లో శిరీష అని ఒక మహిళని వాళ్ళ హస్బెండ్ అతి ఘోరంగా చంపేసిన ఘటన ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. అసలు దీంట్లో ఏం జరిగింది? మరి ఇప్పుడు పోలీసులు కూడా బయటకు వచ్చి సంచలన విషయాలు బయట పెట్టారని కూడా చెప్తున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఇష్యూ ఏం జరిగింది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? న్యూ మలక్పేటలో ఉంటున్న శిరీష సింగం వినయ్ కుమార్ వీళ్ళు దంపతులు. వీళ్ళకి 6 ఏళ్లకు ముందు పెళ్ళయింది. వినయ్ది వచ్చి నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట ఈ వినయ్ కుమార్ది. ఈ అమ్మాయిది శిరీషది వచ్చి కరీంనగర్ జిల్లా పరకాల. వాళ్ళ అమ్మ విజయలక్ష్మి, వాళ్ళ చిన్న కూతురు అమ్మాయి. సో ఈ అమ్మాయి యాక్చువల్గా ఒక ప్రొఫెసర్ దత్తతకు తీసుకున్నాడు. ఈ అమ్మాయిని శిరీష్ని దత్తత తీసుకొని ఏఎన్ఎం నర్సుగా చదివించినాక ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ అమ్మాయి నర్సుగా చేరింది. అక్కడ ఈ వినయ్ వాళ్ళ అక్క కూడా నర్సుగా పనిచేస్తుంది. సో వినయ్ అక్కను కలవడానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. అలా వినయ్కి ఈ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు ఇంట్లలో చెప్పుకున్నారు, 2 వైపులా ఒప్పుకున్నారు. దాంతో పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి ఒక పాప పుట్టింది, ప్రిన్సీ అనే ఆ పాప 5 ఏళ్ళు. ఈ క్రమంలో ఏమైందంటే మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను, దానికి మళ్ళీ వెనక్కి వెళ్దాం. మొన్న సండే ఏమైందంటే ఈ అమ్మాయికి ఛాతీ నొప్పి, అంటే గుండెల్లో నొప్పి వస్తుంది అంటుంది, పడిపోయింది అని చెప్పి ఇతను అక్కడ దగ్గరలో ఉండే మెట్రో క్యూర్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అక్కడ నుంచి ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ ఉంటున్నాడు, మధుకర్ అని, హైదరాబాద్లో ఉంటాడు. అతనికి ఫోన్ చేశాడు, ఇలాగ నేను హాస్పిటల్కి తీసుకొచ్చానని. ఈ లోపల అక్కడ హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పారు, ఆల్రెడీ చనిపోయిన ఆమెను తీసుకొచ్చాను అని చెప్పారు. ఈ లోపల అతను మధుకర్ ఫోన్ చేసి నేను వచ్చే వరకు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను అని చెప్పాడు. కానీ ఇతను మధుకర్ వచ్చే ముందే ఇతను ఏం చేశాడంటే ఒక అంబులెన్స్లో ఈ అమ్మాయిని తీసుకొని తన స్వగ్రామం దోమల పెంటకి తీసుకెళ్ళిపోతున్నాడు. మధుకరు వస్తే లేరు, తీసుకెళ్ళిపోయారని చెప్పారు. దాంతో మధుకరుకి కొంత డౌట్ వచ్చింది, ఎందుకు ఇతను నేను చెప్పినా కూడా తీసుకెళ్తున్నాడు అని. దాంతో ఏం చేశాడంటే మధుకరు అక్కడ చాదర్ఘాట్ పోలీసులకి ఫోన్ చేశాడు. సరే ఇలాగా జరిగింది అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సీసీటీవీలో పరిశీలించి ఏ రూట్లో వెళ్తుంది, ఏ వెహికల్ అని చెప్పి ఆ వెహికల్ నెంబర్ అది తీసుకొని ఆ డ్రైవర్కి ఫోన్ చేశారు. డ్రైవర్ని వెనక్కి తీసుకురమ్మన్నారు. డ్రైవర్ వెనక్కి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు డెడ్ బాడీని, వినయ్ని. సో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు ఈ లోపల వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చారు. సో మధుకర్ వాళ్ళ మేనమామ ఏం చెప్పాడంటే ఈ అమ్మాయిని గత కొంతకాలం నుంచి ఇతను హింసిస్తున్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి నర్సుగా ఉంది కాబట్టి వేరే వాళ్ళతో అఫైర్లు ఉన్నాయని ఇతనికి అనుమానం. ఈ అనుమానంతో ఈ అమ్మాయిని అతను వేధిస్తున్నాడు గత కొంతకాలంగా. అందుకని ఇతనే చంపేసి ఉంటాడు అనేది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో వాళ్ళు పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని విచారణ స్టార్ట్ చేశారు. ఆ విచారణలో ముందుగా వాళ్ళు చేసింది ఏంటంటే మా డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టంలో కొంత గాయాలు కనిపించింది, ముఖం పైన మెడ మీద కొంత గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు తర్వాత పోస్ట్ మార్టంలో తేలింది ఏమంటే దిండు లాంటి దీంతో ఆ అమ్మాయిని ముక్కు అదిమేసి చంపేశాడు, సఫోకేట్ చేసి చంపేశాడు అనేది పోస్ట్ మార్టంలో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు అతన్ని, వాళ్ళ అక్క నర్సుగా ఉంటున్న వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లెల్ని, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈరోజు కోర్టు పెట్టే అవకాశం ఉంది. మామూలుగా మొన్నటి వరకు మీడియాలంతా కూడా ఆమె గుండెపోటుతో చనిపోయింది అనేదే వచ్చింది. ఇతను కూడా ఏడ్చడం, దొంగ డ్రామాలు ఆడడం, మీడియాతో మాట్లాడడం ఇవన్నీ కూడా చేశాడు. తాను ఎంతో భార్యను ప్రేమిస్తున్నాను ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇదే రోజు ఘటకేశ్వర్లో ఏరులాబాద్లో కూడా 52 ఏళ్ల అనురాధ, ఆమె క్యాటరింగ్లో పనిచేస్తుంది. వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ కూడా అలాగే ఆమెని కొట్టి చంపేశాడు. దానికి కూడా కారణం, శ్రీనివాస్ ఆమెను చంపడానికి కూడా కారణం ఏంటంటే శ్రీనివాస్ మద్యంకి అలవాటైపోయాడు. సో ఈమె సంపాదించి పోషిస్తుంది. వాళ్ళ కొడుకు కూడా ఒక 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. సో ఈమె మీద అతనికి కూడా అనుమానంతోనే ఈ 2 హత్యలు కూడా జరిగాయి. మామూలుగా మనం చూసుకున్నప్పుడు ఇండియాలో స్త్రీల మీద హత్యలు కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వరల్డ్ లెవెల్లో 38% ఫిమేల్ మర్డర్స్ వాళ్ళ పార్ట్నర్సే చేస్తున్నారనేది మనకున్న సమాచారం. ఇండియాలో కూడా దాదాపు 35 to 40% స్త్రీల హత్యలు వాళ్ళ
భర్తలు కావచ్చు లేదా ప్రియుళ్ళు కావచ్చు వీళ్ళే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే డౌరీ డెత్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డౌరీ యాక్చువల్గా మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లోనే వచ్చింది, కానీ ఇప్పటికి కూడా డౌరీ డెత్లు అనేవి వెరీ కామన్. ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం, ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వాళ్ళ లెక్కల ప్రకారం 2021 లెక్కలు చూస్తే 6589 డౌరీ డెత్స్ జరిగాయని. నిజానికి ఇంతకంటే 4 రెట్లు ఎక్కువ ఉంటాయి అనేది బయట చెప్తున్నారు. ఎందుకంటే డౌరీ డెత్లు అన్నీ కూడా పోలీస్ కేసులుగా నమోదు కావు. సో అంటే యావరేజ్లో 20 నుంచి 40 మంది స్త్రీలు డౌరీ డెత్ వల్ల పర్ డేకి చనిపోతున్నారు. అట్లాగే రెండోది డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్లో 2021లో 136,549 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉన్నాయి. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా పెద్ద ఎత్తున చనిపోతున్నారు. ఇక మూడవది హానర్ కిల్లింగ్స్. అమ్మాయిలు చనిపోయే ప్రధాన కారణాలలో మూడవది వచ్చి పరువు హత్యలని చెప్పబడే ఘోరమైన కుల దురహంకార హత్యలు. అవి అందులో కూడా వందలాది మంది ఎవరి ఇయర్ చనిపోతున్నారు. సో ఓవరాల్గా ఇలాంటి స్త్రీల హత్యల విషయాల్లో మగవాళ్ళని అరెస్ట్ చేసి కేసులు చేయడం అనేది సరిగ్గా జరగట్లేదు. 34.7% మాత్రమే కన్విక్షన్ రేటు ఉంది వీటిలో. దాదాపు 60% కేసులు ట్రయల్లోనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎప్పుడు 2021 తర్వాత 2016 నుంచి 21 వరకు 22,80,000 కేసులు ఉన్నాయన్నమాట. సో అంటే స్త్రీల మీద దాడులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మనకి మళ్ళీ చట్టాలేమో ఇందాక చెప్పిన డౌరీ యాక్ట్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఉంది, ఆ తర్వాత 498A ఆ చట్టం ఉంది. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికి కూడా పర్ డేకి 20 మంది నుంచి 40 మంది మహిళలు వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా హత్యలకు గురవుతున్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనకి అర్థమవుతుంది. సో జనరల్గా ఏంటంటే విక్టిమ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ కేసు నిలబడుతుంది. విక్టిమ్స్ వీక్గా ఉండి పొలిటికల్గా కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నప్పుడు ఆ కేసులు నిలబడవు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, వినయ్ లాంటి వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మంచి అడ్వకేట్లను పెట్టుకుంటే ఈ కేసులో ప్రూవ్ కావడం కష్టం. యువతల వైపు నుంచి గట్టిగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు చేయాలి, పోలీసులు గట్టిగా చేయాలి, ఇవన్నీ చేస్తే కానీ కన్విక్షన్ అనేది రాదు. సో అందుకనే మనకి 30% కన్విక్షన్ మాత్రం 34% కన్విక్షన్ మాత్రమే ఈ కేసుల్లో ప్రధానంగా మనకు కనబడతాయి అన్నమాట. అందుకనే ఒకే రోజు ఇక్కడ 2 అనుమానాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా రావడం, చాటింగ్లు పెరిగిపోవడం. నిన్న కూడా కేరళలో మనం చూసాము, ఒక భార్యకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక ఎమోజీ పంపించాడు, ముద్దు ఎమోజీ. అది చూసి భర్త వాళ్ళిద్దరిని కత్తితో నరికి చంపేశాడు. సో ఇవి ఎక్కువ అవుతున్నాయి రాను రాను. ఇటు అమ్మాయిలు అబ్బాయిలను చంపే కేసులు కూడా పెరుగుతున్నాయి, మగవాళ్ళు హస్బెండ్స్ని కావచ్చు లవర్స్ని కావచ్చు. అది అయితే కంపారేటివ్లీ తక్కువ. స్త్రీల మీద జరిగే వైలెన్స్తో పోలిస్తే స్త్రీలు మగవాళ్ళ మీద చేస్తున్న వైలెన్స్ వెరీ వెరీ నెగ్లిజిబుల్ యాక్చువల్గా. కానీ అవి కొంత విచిత్రం కాబట్టి అవి ఎక్కువ జరుగుతున్నట్టుగా మనకు కంటికి కనిపిస్తుంది. కానీ డేటా ప్రకారం చూస్తే ఇప్పటికి కూడా